కన్నుగుడ్ల దగ్గర భుజం పైన అరికాళ్ళ పైన చాలా దారుణమైనటువంటి పొజిషన్లో ఆ యువతి మరణించింది. అయితే మీకు గండికోట విషయం పైన కంటిన్యూస్ లైవ్ కవరేజ్ని ఆర్టీవీ మీకు అందించే ప్రయత్నం చేస్తోంది. ఆ విషయంలో మీకు కొంత సారీ కూడా అడిగా నేను ఒకే ఒక్క విషయాన్ని నేను చెప్పలేకపోతున్నాం. అది కేవలం ఆ విజువల్స్ని మాత్రమే చూపించలేకపోతున్నామని మిమ్మల్ని నేను అడగడం జరిగింది. కానీ ఇప్పుడు అది కూడా మేము ఛేదించాం. సో డెఫినెట్గా మిమ్మల్ని ప్రతి విషయంలో అవగాహన కల్పించడం, అక్కడ జరిగిన సంఘటనలు మీకు చూపించిన ఉద్దేశంలో భాగంగానే ఈ విజువల్స్ మీకు చూపిస్తున్నాను. సో అక్కడ ఆ యువతి ఏ సిచ్యువేషన్లో ఉంది ఆ ఫొటోస్ ఇక్కడ మీరు ప్లే చేస్తాను. ఇప్పుడు పీసీఆర్ ప్లే చేయండి. సో ఆ ఫొటోస్లో మీరు నిజంగా భయపడిపోతారు. నిజంగా ఫొటోస్ చూస్తే నాకైతే రూమాలు నిక్కబొడిచాయి, ఒక్కసారిగా ఇబ్బంది కూడా కలిగింది. అవి మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మెడపై గాయాలు. ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, డిస్టర్బింగ్ విజువల్స్. దిస్ కాంటెంట్ హ్యాడ్ సమ్ డిస్టర్బింగ్ విజువల్స్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. సో మీరు డెఫినెట్గా తగు జాగ్రత్తలు తీసుకోండి. ఇక్కడ చూడండి, మెడపై గాయాలు. మెడపై గాయాలనేటువంటి ఈ సిచ్యువేషన్లో ఇక్కడ అమ్మాయి చనిపోయి ఉంది. ఆ అమ్మాయి ఇప్పుడు ఎవరైతే ఆ ఘటనలో ఉందో 1:23 PM ఈ ఫోటో తీసింది మరుసటి రోజున. ఆ అమ్మాయి మెడపైన ఇక్కడ గాయించండి. ఇంతలా ఆ అమ్మాయి మెడకి గాయమైంది. నొక్కి పెట్టిరా అక్కడ ఏకంగా ఆ మార్క్స్ ఉన్నాయనంటే తన గొంతని ఎంతలా నులిమేసి ఉంటారు, తన గొంతు పైన ఎంత బలంగా కొట్టుంటారు. ఆ గొంతుపై ఆ మరక ఊరికే రాదు. ఎంత డెలికేట్ అయినా ఎంతైనా కూడా ఆ మరకలా కమిలిపోయింది అని అంటే డెఫినెట్గా చాలా బలంగా కొడితేనే. నెక్స్ట్ ప్లీజ్ పీసీఆర్ నెక్స్ట్ ప్లే చేయండి. ఎస్, ఇక్కడ చూడండి మీరు, అమ్మాయి మృతదేహం అది. ఆ అమ్మాయి భుజం పైన ఈ గాయాలు మీరు గమనించండి. భుజంపై గాయం పూర్తిగా రక్కేసి ఎంత బలంగా ఒక కర్ర తీసుకొని ఆ భుజంపై అలా కొడితే అయితే విరిగిపోవాలి, లేదంటే అక్కడ మరకైపోవాలి, అంతలా కమిలిపోయింది. ఈ భుజం మీరు గమనించండి ఎంతలా కమిలిపోయిందో. అంటే ఆ అమ్మాయి పైన ఎంత దారుణంగా వాళ్ళు వ్యవహరించి ఉంటారు, ఎంత దుర్మార్గంగా వాళ్ళు వ్యవహరించి ఉంటారు, ఎంత దారుణంగా వాళ్ళు ఆ అమ్మాయి పైన దాడి చేసి ఉంటారు. ఆ భుజం పూర్తిగా కమిలిపోయింది. ఆ భుజం పూర్తిగా కమిలిపోయి ఆ గాయాలు మీరు గమనించండి. డైరెక్ట్గా స్క్రీన్ పై మీకు ప్లే చేస్తున్నాను. సో భుజం పైన ఆ గాయాన్ని మీరు గమనిస్తే ఆ అమ్మాయి పైన ఆ ఇద్దరు అన్నలు ఎంత దారుణంగా ప్రవర్తించుంటారు. ఎస్, ఇక ఆ అమ్మాయి ఒంటి పైన ఎటువంటి బట్టలు లేవు, పూర్తిగా వివస్త్రంగా ఉండిపోయింది. ఒక తన చెల్లెల్ని ఒక అన్నలు డైరెక్ట్గా వివస్త్రంగా చూడగలిగారా? ఆ గుండెలు వాళ్ళు మనుషులా లేకుంటే ఇంకేమనాలి? ఇంకా మీకు చూపిస్తాను. నెక్స్ట్ విజువల్ ప్లే చేయండి పీసీఆర్. చూడండి, కమిలిపోయినటువంటి అరికాలు. ఈ అరికాలు పూర్తిగా ఎర్రగా కమిలిపోయాయి, మొత్తం రంగు మారిపోయాయి. మన సినిమాలో చూస్తుంటా చూసారా, ఒక దొంగను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పడుకోబెట్టి కాళ్ళపైన కర్రలతో కొడుతూనే ఉంటారు. సో అంతలా దాడి చేస్తే కానీ ఇలా కమిలిపోదు. ఇక్కడ ఏం జరిగింది, ఇంతలా కమిలిపోయాయి అంటే కాళ్ళపైన కూడా కొట్టారా? తను కొట్టారా లేకపోతే ఎత్తేసారా? ఏం జరిగింది? ఇంత దారుణంగా ఆ అమ్మాయి అరికాళ్ళు కమిలిపోయాయా? ఇదొకటే కాదు, ఇంకా చూపిస్తాను. పీసీఆర్ ఇంకా ప్లే చేయండి నెక్స్ట్. సో ఇంకా మనం విజువల్స్లో చూస్తుంటే ఈ అమ్మాయి కనుబొమ్మ చూడండి, పూర్తిగా పగిలిపోయింది. కనుబొమ్మ బ్లాస్ట్ అయిపోయి దాని నుంచి తీవ్రంగా రక్తస్రావం అవుతోంది, బ్లడ్ గారుతోంది. చాలా దారుణమైన సిచ్యువేషన్లో అమ్మాయి ఆ పొదల్లో దొరికిన సందర్భంలో ఈ ఫొటోస్ అని మీరు గమనించండి. ఎగ్జాక్ట్గా సేమ్ టైంకే ఉన్నాయి, ప్రతి ఫోటో సేమ్ టైంకే. ఆ పొదల్లో రంగనాథస్వామి ఆలయం వెనకాల చెట్ల పొదల్లో ఉన్నటువంటి ఆ అమ్మాయి మృతదేహాన్ని పరిశీలిస్తే ఇవన్నీ గాయాలు బయటపడ్డాయి. సో కనుబొమ్మ పూర్తిగా పగిలిపోయింది. నెక్స్ట్ ప్లే చేయండి పీసీఆర్. సో ఇక్కడ చూడండి, కన్నుగుడ్లు పీకేసరి అమ్మాయి మీకు ఎగ్జాక్ట్గా కనిపించడం లేదు, బికాస్ స్టిల్ మీకు ఈ విజువల్స్ చూపిస్తున్నా కూడా యూట్యూబ్ కాంటెంట్ గైడ్లైన్స్ ప్రకారంగా చూపించకూడదు. కానీ ఇది చూపించడంలో నా ఉద్దేశం కేవలం మీకు అవగాహన కల్పించిన అక్కడ ఎటువంటి దారుణమైన పొజిషన్లో అమ్మాయి ఇబ్బంది ఎదుర్కొందో చూపించడం కోసం మాత్రమే. ఆ అమ్మాయి ఏకంగా కనుగుడ్లు పీకేసారా అన్న చందంగా ఆ ఐ బాల్స్ అన్నీ కూడా బయటకు వచ్చేసాయి. ఎంత బలంగా తలని గోడకేసి బాది బండరాయితో కొడితే తప్ప అంత భయంకరంగా ఉండదు. భుజంపై గాయాలు, కాలికి అరికాలికి పూర్తిగా దెబ్బలు, ఒంటిపై ఒక్క వస్త్రం కూడా లేదు. ఆ తర్వాత ఇటువంటి విజువల్స్ పీసీఆర్ ఇంకా ఉన్నాయా? సో ఇంకా మనం ఈ విజువల్స్ చూసే కొలది ఎంత దారుణంగానంటే చూడండి, ఇక్కడ చెవు కింద బలమైనటువంటి గాయం చూడండి, ఇక్కడ ఈ చెవు కింద పూర్తిగా కమిలిపోయింది. సో ఇక్కడ జరిగింది ఏంటి? ఒక అమ్మాయిని ఎంత దారుణంగానా, తను ఒక యువకుడిని ప్రేమించిందని చెప్పి తన కుటుంబీకులు ఇంత దారుణానికి ఒడిగట్టేది. చూడండి, ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను, 14వ తేదీన 8:39 సమయానికి లోకేష్ అనే యువకుడితో ఆ అమ్మాయి మొదటిగా సీసీటీవీ కెమెరాలో కనిపించింది.
ఎగ్జాక్ట్గా 10 గంటల 40 నిమిషాల సమయానికి 2 గంటల పాటుగా అక్కడే ఉన్న తర్వాత లోకేష్ ఒక్కడే ఒంటరిగా వెళ్ళిపోయాడు. 10 గంటల 49 నిమిషాలకి అమ్మాయి ఒంటరిగా బ్యాగ్ వేసుకొని నడుస్తూ కనిపించింది. సంతలో ఏమని తెలియదు, కానీ ఆ 2 గంటల్లోనే 12 గంటల సమయానికి ఇదన్నీ గాయాలు జరిగి ఉంటాయనేది డాక్టర్లు చెప్తున్న మాట. అంటే 14వ తేదీనే ఏదో జరిగింది. 14వ తేదీన అమ్మాయిని హతమార్చి అక్కడ చెట్ల పొదలు ఎక్కడైతే అమ్మాయి పడిపోయిందో అక్కడైతే ఎవరు తనపై దాడి చేసే అవకాశం లేదు. దానికి 2 బలమైన ఆధారాలు ఉన్నాయి. ఒకటి, అది చాలా లోతుగా ఉన్నటువంటి ప్రదేశం, మొత్తం చెట్ల పొదల మధ్యలో కాబట్టి కొంత ఆ అమ్మాయి ప్రతిఘటించినా వాళ్ళు ఎవరైనా వెళ్ళి అక్కడ ఆ స్పాట్లోని దాడి చేసినా కూడా ఆ పొదలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ఆ పిచ్చి గడ్డంతా కూడా కొంత చెల్లాచెదురుగా ఉండేది, కొంత విరిగిపోయి ఉండేది. అక్కడ కొంత మనుషులు తిరిగారనేటువంటి ఆనవాళ్ళు కనిపించేవి, కానీ ఆనవాళ్ళు ఏం లేవు. ఒకటి, అక్కడ కనీసం దాడిచ్చినా కూడా వీల్లేదు, బికాజ్ అది చాలా లోతున్నటువంటి 20-25 ఫీట్ల లోతున్నటువంటి ఒక ప్రాంతం. సో ఇంకొక థింగ్ ఏంటంటే, దీనికి బలమైనటువంటి ఒక ఆధారం ఏంటంటే, తన చెవుకమ్మ ఒకటి చెవుకి ఉంటే మరోటి కనిపించడం లేదు. ఒకవేళ కనుక ఆ పెనుగులాటలో అక్కడ జరిగినటువంటి ఆ ప్రతిఘటనలో అమ్మాయి కనుక చెవుకమ్మను కోల్పోయి ఉంటే అక్కడే ఎక్కడో పడేది, కానీ అక్కడ ఎక్కడ కూడా చెవుకమ్మ కనిపించలేదు. అంటే ఈ దాడి జరిగింది ఇక్కడ కాదు, ఈ దాడి ఇంకెక్కడో జరిగితే తీసుకొచ్చి అమ్మాయిని ఇక్కడ పడేశారు. ఆ అమ్మాయి పైన ఒంటి పైన ఒక్క వస్త్రం కూడా లేదు, ఒక బట్ట కూడా లేదు. నిజంగా ఈ ఘటన ఒంటిపై వస్త్రం కూడా లేదనడానికి ఎందుకు నేను చెప్పాల్సి వస్తుంది, ఈ విషయం చుట్టూ ఎందుకు తిరుగుతుందనంటే, ఇక్కడ ఒంటిపై వస్త్రం లేదు అని చెప్పేటువంటి ఈ మాటలను ఉదాహరణగా తీసుకొని ఆ కుటుంబం తప్పించుకోవాలనుకుంది, డైవర్ట్ చేయాలనుకుంది. ఒక నిజంగానే మేమే చేయాలనుకుంటే ఆ తల్లి ఏమంటోంది, నేను చంపాలనుకుంటే ఇంట్లోనే చంపే వాళ్ళం, బయట ఎందుకు చంపుతాం, ఒక మాట తన మాట నుంచి వచ్చిన మాట. తన కూతురుని చంపాలనే ఆలోచన చాలా క్లియర్ కనబడుతుంది ఆ అమ్మాయికి, ఆ తల్లికి. సెకండ్ థింగ్ ఏంటంటే, మేము నిజంగానే అన్నయ్య చేస్తే అమ్మాయి ఒంటిపైన అమ్మాయి అన్న వస్త్రాలు తీసేస్తాడా, అమ్మాయిని నగ్నంగా చూడాలనుకుంటాడా, ఏం మాట్లాడుతుందని క్వశ్చన్ చేస్తాను. అంటే తను మనం ఎలా ఆలోచించాలో కూడా తనే చెప్తోందని, అంటే సంథింగ్ ఈజ్ ఫిష్ అన్నట్టుగా అర్థమైంది. ఇప్పుడు అందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు, ఇంక్లూడింగ్ సురేంద్రను కూడా ఇప్పటికీ అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. బ్రహ్మయ్య కొండయ్యతో పాటుగా సురేంద్ర కూడా అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళే అన్నట్టుగా చాలా క్లియర్గా పోలీసులు దాదాపు ఒక నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది. సో చివరి ఫోటో ఇక్కడ చూడండి, చెవి కింద బలమైనటువంటి గాయం, ఆ తర్వాత ముక్కు నుంచి కూడా రక్తం కారింది. తన ముక్కులో నుంచి రక్తం కారింది, ముక్కులో నుంచి చెవిలో నుంచి రక్తం కారింది. అంటే దాదాపుగా ఇక దే విల్ బి నో మోర్, ఇక వాళ్ళు ఇక బతికే అవకాశం లేదంటే తప్ప అలాంటి సందర్భాల్లో ఇటువంటిది రాదు. సో ఈ వీడియోను ఎందుకు చేయడం జరిగిందని అంటే, అమ్మాయిని ఎంత దారుణంగా తన కుటుంబీకులు తన మాట వినలేదనో లేకపోతే ప్రేమనో ఇంకేదనో చంపేశారు. సో చాలా దారుణంగా ఆ అమ్మాయి అనేక రకాల, అక్కడ ఫిజికల్గా తను హట్ అయిన దానికంటే కూడా మెంటల్గా తన అన్న, తనతో పాటు ఒకే తల్లి గర్భం నుంచి పుట్టినటువంటి ఒక అన్న ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి మందలించడం వరకు ఓకే, కానీ బలంగా కొట్టి ఇంతలా గాయపరిచి ముక్కులో నుంచి రక్తం కారేలా, చెవిలో నుంచి రక్తం కారేలా, చెవి కింద భాగంలో కమిలిపోయేలా, లివర్ పగిలిపోయేలా, ఆ అమ్మాయి ఇంటర్నల్ బాడీ పార్ట్ కూడా పగిలిపోయేలా కొట్టాడంటే, ఆ అమ్మాయిని అన్న ఇంతలా నన్ను కొడుతుంటా అంటే ఎంతలా కుమిలి రోధించి ఉంటుంది, ఎంతలా వద్దని చెప్పి వారించి ఉంటుంది, ఎంత మెంటల్గా అమ్మాయి హట్ అయి ఉంటుంది. సో ఏదేమైనా కూడా నిజంగా ఈ ఘటన రోజు రోజుకి పలు మలుపులు తిరుగుతోంది. సో ఇప్పటికే 3 అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. చూద్దాం మరి ఇంక ఈ ఘటనలో ఎవరెవరు బయటపడబోతున్నారు. ఏకంగా తల్లి హస్తం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. అట్ ది సేమ్ టైం ఈ మర్డర్ వెనుక కేవలం లోకేష్తో ప్రేమ వ్యవహారమే కాకుండా అంతకు మించి మరొక అంశం కూడా ఉంది అనేది మాత్రం కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి అనుమానాన్ని పోలీసు నివృత్తి చేయాలి, ఏం జరుగుతుందో చూద్దాం. సో ఈ ఘటన తర్వాత ఈ రకంగా అమ్మాయిని హతమార్చే అంశం పైన మీ అభిప్రాయం ఏంటి, ఆ అన్నల్ని ఎలా శిక్షిస్తే బాగుంటుంది, కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. This content had some disturbing visuals and viewer discretion is advised. ఈ కంటెంట్ మిమ్మల్ని కొంత కలవరపాటు గురి చేయొచ్చు, తగు జాగ్రత్తలు తీసుకోమని ఆర్టీవీ మిమ్మల్ని హెచ్చరిస్తోంది. సో ముందుగా గండికోట హత్య విషయానికి సంబంధించిన బిగ్గెస్ట్ బ్రేకింగ్ మనం ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. హియర్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. సో గండికోట హత్య ఉదంతానికి సంబంధించిన బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. అయితే యువతి మృతి పైన ఎన్నో అనుమానాలు తావిస్తూ ఉన్నాయి. చిత్రహింసలు పెట్టి అన్నలు తనని హతమార్చినట్టుగా తెలుస్తోంది. యువతి శరీరం పైన చాలా బలమైనటువంటి గాయాలున్నాయి. మెడపైన, ముక్కుపైన, చెవి కింద, కనుబొమ్మల మధ్యలో, కన్నుగుడ్ల దగ్గర, భుజం పైన, అరికాళ్ళ పైన చాలా దారుణమైనటువంటి పొజిషన్లో ఆ యువతి మరణించింది. అయితే మీకు గండికోట విషయం పైన కంటిన్యూస్ లైవ్ కవరేజ్ని ఆర్టీవీ మీకు అందించే ప్రయత్నం చేస్తోంది. ఆ విషయంలో మీకు కొంత సారీ కూడా అడిగా నేను, ఒకే ఒక్క విషయాన్ని నేను చెప్పలేకపోతున్నాం, అది కేవలం ఆ విజువల్స్ని మాత్రమే చూపించలేకపోతున్నామని మిమ్మల్ని నేను అడగడం జరిగింది. కానీ ఇప్పుడు అది కూడా మేము ఛేదించాం.
సో డెఫినెట్గా మిమ్మల్ని ప్రతి విషయంలో అవగాహన కల్పించడం, అక్కడ జరిగిన సంఘటనలు మీకు చూపించిన ఉద్దేశంలో భాగంగానే ఈ విజువల్స్ మీకు చూపిస్తున్నాను. సో అక్కడ ఆ యువతి ఏ సిచ్యువేషన్లో ఉంది, ఆ ఫొటోస్ ఇక్కడ మీరు ప్లే చేస్తాను. ఇప్పుడు పీసీఆర్ ప్లే చేయండి. సో ఆ ఫొటోస్లో మీరు నిజంగా భయపడిపోతారు. నిజంగా ఫొటోస్ చూస్తే నాకైతే రోమాలు నిక్కబడిచాయి, ఒక్కసారిగా ఇబ్బంది కూడా కలిగింది. అవి మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మెడపై గాయాలు. ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, డిస్టర్బింగ్ విజువల్స్. దిస్ కాంటెంట్ హ్యాడ్ సమ్ డిస్టర్బింగ్ విజువల్స్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. సో మీరు డెఫినెట్గా తగు జాగ్రత్తలు తీసుకోండి. ఇక్కడ చూడండి, మెడపై గాయాలు. మెడపై గాయాలనేటువంటి ఈ సిచ్యువేషన్లో ఇక్కడ అమ్మాయి చనిపోయి ఉంది. ఆ అమ్మాయి ఇప్పుడు ఎవరైతే ఆ ఘటనలో ఉందో 1:23 PM ఈ ఫోటో తీసింది మరుసటి రోజున. ఆ అమ్మాయి మెడపైన ఇక్కడ గాయించండి. ఇంతలా ఆ అమ్మాయి మెడకి గాయమైంది. నొక్కి పెట్టిరా అక్కడ ఏకంగా ఆ మార్క్స్ ఉన్నాయనంటే తన గొంతని ఎంతలా నులిమేసి ఉంటారు, తన గొంతు పైన ఎంత బలంగా కొట్టుంటారు. ఆ గొంతు పై ఆ మరక ఊరికే రాదు. ఎంత డెలికేట్ అయినా ఎంతైనా కూడా ఆ మరకలా కమిలిపోయింది అని అంటే డెఫినెట్గా చాలా బలంగా కొడితేనే. నెక్స్ట్ ప్లీజ్ పీసీఆర్ నెక్స్ట్ ప్లే చేయండి. ఎస్, ఇక్కడ చూడండి మీరు, అమ్మాయి మృతదేహం అది. ఆ అమ్మాయి భుజం పైన ఈ గాయాలు మీరు గమనించండి. భుజంపై గాయం పూర్తిగా రక్కేసి ఎంత బలంగా ఒక కర్ర తీసుకొని ఆ భుజంపై అలా కొడితే అయితే విరిగిపోవాలి, లేదంటే అక్కడ మరకైపోవాలి, అంతలా కమిలిపోయింది. ఈ భుజం మీరు గమనించండి ఎంతలా కమిలిపోయిందో. అంటే ఆ అమ్మాయి పైన ఎంత దారుణంగా వాళ్ళు వ్యవహరించి ఉంటారు, ఎంత దుర్మార్గంగా వాళ్ళు వ్యవహరించి ఉంటారు, ఎంత దారుణంగా వాళ్ళు ఆ అమ్మాయి పైన దాడి చేసి ఉంటారు. ఆ భుజం పూర్తిగా కమిలిపోయింది. ఆ భుజం పూర్తిగా కమిలిపోయి ఆ గాయాలు మీరు గమనించండి. డైరెక్ట్గా స్క్రీన్ పై మీకు ప్లే చేస్తున్నాను. సో భుజం పైన ఆ గాయాన్ని మీరు గమనిస్తే ఆ అమ్మాయి పైన ఆ ఇద్దరు అన్నలు ఎంత దారుణంగా ప్రవర్తించుంటారు. ఎస్, ఇక ఆ అమ్మాయి ఒంటి పైన ఎటువంటి బట్టలు లేవు, పూర్తిగా వివస్త్రంగా ఉండిపోయింది. తన చెల్లెల్ని ఒక అన్నలు డైరెక్ట్గా వివస్త్రంగా చూడగలిగారా? ఆ గుండెలు వాళ్ళు మనుషులా లేకుంటే ఇంకేమనాలి? ఇంకా మీకు చూపిస్తాను. నెక్స్ట్ విజువల్ ప్లే చేయండి పీసీఆర్. చూడండి, కమిలిపోయినటువంటి అరికాలు. ఈ అరికాలు పూర్తిగా ఎర్రగా కమిలిపోయాయి, మొత్తం రంగు మారిపోయాయి. మన సినిమాలో చూస్తుంటారు చూసారా, ఒక దొంగను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పడుకోబెట్టి కాళ్ళపైన కర్రలతో కొడుతూనే ఉంటారు. సో అంతలా దాడి చేస్తే కానీ ఇలా కమిలిపోదు. ఇక్కడ ఏం జరిగింది, ఇంతలా కమిలిపోయాయి అంటే కాళ్ళపైన కూడా కొట్టారా? తను కొట్టారా, లేకపోతే ఎత్తేసారా? ఏం జరిగింది? ఇంత దారుణంగా ఆ అమ్మాయి అరికాళ్ళు కమిలిపోయాయా? ఇదొకటే కాదు, ఇంకా చూపిస్తాను. పీసీఆర్ ఇంకా ప్లే చేయండి నెక్స్ట్. సో ఇంకా మనం విజువల్స్లో చూస్తుంటే ఈ అమ్మాయి కనుబొమ్మ చూడండి పూర్తిగా